హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం అండ్ మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఆ భగవంతుని. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామండి. సో ఆటోలో అయితే అందరం ఎక్కేసాము. సో మా వాళ్ళందరికీ కూడా బాయ్ అయితే చెప్తున్నాం అనమాట. ఇంకా మా ఆకాశ్వి చక్కగా అసలు స్టేషన్ దాకా కూడా ఎలా చూస్తూనే ఉందండి. ఇంక ఇక్కడైతే ఊరికి అంటే మేము మా రోడ్ దాటుతున్నాం అనే దగ్గర అయితే ఒక శివాలయం అయితే ఉంటుందన్నమాట, ఆంజనేయ స్వామి గుడి. ఇంక అక్కడైతే ఒకసారి మామయ్య వెళ్ళి అయితే దండం పెట్టుకున్నారు. మేమైతే దిగలేదు, ఆటోలో నుంచే దండం పెట్టుకున్నాము. ఇంకైతే మధ్యలో అయితే మేము ఇక్కడ ఆగామండి. సో మా కశ్వి వాళ్ళ అత్త అనమాట. సో తన కోసం అయితే టోపీస్ అయితే క్యాప్స్ అయితే స్టిచ్ చేసింది అనమాట. సో అవి ఇద్దామని అయితే వచ్చింది. ఇంకా దారిలో అయితే ఆగి తీసుకున్నాము. ఇంకా పాపకు కూడా బాయ్ చెప్పి మా అందరికి కూడా బాయ్ చెప్తుంది అనమాట. ఒక పక్క లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా మేమైతే ఫాస్ట్గా వెళ్ళిపోయాము. సో ఇంకా అలా అయితే స్టేషన్కి అయితే వచ్చేసామండి. సో నా అత్తారిల్లు అయితే గుడివాడ, తెలియని వాళ్ళకైతే మళ్ళీ చెప్తున్నాను. ఇంక ఇక్కడైతే లగేజెస్ అన్నీ దింపుతున్నాము. అసలు ఆ లగేజ్ చూడగానే అసలు షాక్ అయిపోయామన్నమాట. అంటే మామయ్య కూడా హార్ట్ ఆపరేషన్ అయింది కదా, సో తను కూడా ఎక్కువ బరువు మోయలేడనమాట. ఇంకా పాపం మా హస్బెండ్ అండ్ నేను కూడా పాపను ఎత్తుకొని ఒకటైతే ఎత్తుకొని వచ్చాను. ఇక్కడ చూస్తున్నారు కదా, అది మా స్కూటీని అండి. సో అది వాళ్ళు తీసుకెళ్తున్నారనమాట. సో ట్రైన్ వస్తుంది కదా, సో ట్రైన్ దగ్గరికి అయితే తీసుకొస్తున్నారనమాట. సో భలే అనిపించింది అనమాట. అది కూడా మా ఆయనకు వస్తే మాతో పాటు ఇంకొక క్యాండిడేట్ కూడా ఉన్నది అన్న ఫీలింగ్ ఉందన్నమాట. సో దాన్ని అయితే వాళ్ళు తీసుకెళ్తున్నారు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడికి, రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇంకా అది కూడా చిన్నగా అంటే ఇది ఎంత గుర్తుగా ఉంటుందని అయితే వీడియో తీసుకున్నాను. ఇంకా ట్రైన్ రాగానే అయితే అందరం అయితే ఎక్కేసామండి. ఇక మా వారు మా అత్తయ్య అందరం అయితే ఎక్కి కూర్చున్నాము. మా పాప అయితే ట్రైన్ వచ్చే ముందే పడుకుందనమాట. సో తనైతే మంచిగా కోఆపరేట్ చేస్తుందండి, అస్సలు ఏడవలేదనమాట. నేనైతే అసలు బయటికి ఎక్కడికైనా వెళ్ళినా కానీ పిల్ల ఏడుస్తుందనే టెన్షనే నాకు ఎక్కువ ఉంటుందన్నమాట. సో వాళ్ళకి ఎప్పుడు ఆకలి అవుతుందో తెలియదు కదా మనకి, అలా టెన్షన్ పడుతూ ఉంటాను. సో ట్రైన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదండి స్టేషన్ నుంచి అయితే. అంటే ఇప్పుడు మనకి నార్మల్గా ఇప్పుడు మ్యాక్సిమం అన్ని ట్రైన్స్ విజయవాడలో ఆగట్లేదు అనమాట. సో అటు రూట్ కూడా క్యాన్సిల్ చేశాడు. అక్కడ అంటే వేరే ఏమైనా ట్రాక్స్ ఏమైనా వేస్తున్నాడేమో తెలియదు కానీ, బట్ విజయవాడకి వెళ్ళకుండా అయితే మ్యాక్సిమం అన్ని ట్రైన్స్ అయితే డిఫరెంట్ రూట్లో అయితే నడుస్తున్నాయి కదా. సో అందుకే ఎక్కువసేపు అయితే ఆపాడు. అసలు నార్మల్గా గుడివాడ స్టేషన్లో అంతసేపు అయితే ట్రైన్ అయితే ఆగదు. ఇంకా అయితే ఇక్కడ అందరు నిద్రపోతున్నారండి. నేను మా పాప అయితే ఇంకా మా పాప లేచిందనమాట. ఇంకా తనతో ఆడుకుంటూ అయితే ఇంకా బయట ఆ లైటింగ్స్ అవన్నీ అయితే చూపిస్తున్నాను. చూడండి ఎలా గెంతుతుందో. పడుకోమంటే కూడా పడుకోవట్లేదు అసలుకి. అందరు నిద్రపోతుంటే మేమిద్దరం మాత్రం దెయ్యాల్లాగా అయితే అలా కూర్చున్నాము. ఇంకా ట్రైన్ మా భోగికి అయితే మేమిద్దరం కాపలా కాస్తున్నట్టు అనిపించింది నాకు. ఇంకా మధ్యలో అటు ఇటు తిరుగుతున్న వాళ్ళైతే వచ్చి ఏంటి పడుకోవట్లేదు పాప అని చెప్పేసి అని తనతో ఒకసారి పలకరించి అయితే వెళ్ళారు, ఒక ఇద్దరు ముగ్గురు అలాగా. సో ఇంకైతే ఇదైతే ఇక్కడ దగ్గరికి అయితే వచ్చామండి. సో అందుకే లైటింగ్ అనేది బయట బాగుందనమాట. సో చూపిస్తుంటే చూడకుండా ఇలా ఆడుతుందనమాట కాళ్ళ మీద కూర్చొని. అలా చాలాసేపు ఆడిందండి. సో తను పడుకునేసరికి చాలా టైం పట్టిందనమాట. సో పిల్లలు ఎక్కువగా నైట్ ఇట్లా లేచి ఉంటారంటారు కదా. సో నాకైతే ఇది ఒక 1 మంత్ నుంచి అయితే ఇలానే అవుతుందనమాట. సో తన నార్మల్గా నైట్ టైమే ఎక్కువ నిద్రపోవట్లేదు. ఇంకా తర్వాత అయితే తను ఎప్పుడు పడుకుందో తెలియదండి, పడుకుంది. ఇంకా ఫైనల్గా మేము రావాల్సిన ఊరైతే వచ్చేసిందనమాట. సో నేను రివీల్ చేస్తాను, ఇన్ని రోజులు సస్పెన్స్గా అయితే పెట్టాను. మా పాప కూడా చక్కగా లేచిందనమాట. అంటే మేము 4:35కి ఆ టైంకి అయితే దిగామన్నమాట. సో లగేజ్ అంతా కూడా పెట్టేసుకున్నాము. ఇంకా మా అత్తయ్య వాళ్ళందరం అయితే రెడీ అయిపోయి వచ్చేసాము. నా బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే అందరికీ అర్థమైపోయేదే ఉంటుంది. సో నేను వచ్చిందైతే మేము ఉండేది హైదరాబాద్లో అండి. సో హైదరాబాద్కి అయితే వచ్చింది. హైదరాబాద్కి అసలు వస్తాననే అనుకోలేదన్నమాట. సో రావాల్సి వచ్చింది. ఆ రావడం వెనుక కూడా ఒక పెద్ద కారణం అయితే ఉంది. సో నా కమింగ్ వీడియోస్లో అయితే మీకు అవన్నీ తెలుస్తాయి. ఇంకా మా మామయ్య అయితే పాపను ఎత్తుకున్నాడు. సో క్యాబ్ బుకింగ్ కోసం అయితే మేము ట్రై చేస్తున్నాము. ఇంకా మా వారు ఇంకా స్కూటీ వచ్చేసింది కదా, సో దాన్ని కూడా తీసుకోవాలి. సో మేము క్యాబ్ ఎక్కేస్తే ఏంటంటే తను స్కూటీ వేసుకొని వెనకొస్తాడనమాట.
సో ఇంకిక్కడక్కడ నేను స్టేషన్ నేమ్ క్యాప్చర్ చేద్దామని చూస్తే అసలు రావట్లేదు. అందుకే ఇంకా అంటే అక్కడ ముందు మొత్తం ట్రాఫిక్ ఉంది. సో అందుకే వెళ్ళి నేను సికింద్రాబాద్ అని చూపిద్దామని అయితే అనుకున్నాను, కానీ చూపించలేకపోయానన్నమాట. సో అలా ఫైనల్గా నేను అసలు అనుకోలేదు హైదరాబాద్కి వస్తానని. ఆఫ్టర్ అన్నప్రసన్న తర్వాత ఇంకా మా మొక్కుల తర్వాతనే నేను హైదరాబాద్ వస్తాను అనుకున్నాను, కానీ సడన్గా అయితే హైదరాబాద్ రావాల్సి వచ్చింది. హైదరాబాద్లో కూడా మేము ఎక్కువ రోజులు ఉంటామని అయితే నేను చెప్పనండి. సో వెరీ సూన్ అంటే నేను ఉండను, మా వారు, మా అత్తయ్య, మా మామయ్య వాళ్ళు అయితే ఉంటారు. బట్ హైదరాబాద్కి రావడానికి కూడా ఒక రీజన్ అయితే ఉంది. సో అది నా నెక్స్ట్ వ్లాగ్లో అయితే, నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్లో అయితే మీ అందరికీ అయితే తెలిసిపోతుంది అనమాట. అనుకోని ప్రయాణం అనమాట ఈ హైదరాబాద్కి. సో నేను అయితే ఒక 5-6 మంత్స్ అయితే అవుతుందండి హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయి. సో ఫైనల్గా 5 మంత్స్ తర్వాత అయితే ఇక్కడికైతే వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది హైదరాబాద్కి రావడం నాకైతే. అంటే నా ఇంటిని నేను చూసుకుంటున్నాను, అసలు ఎలా ఉందా ఏంటా అని అయితే చాలా టెన్షన్ పడ్డాను. ఇల్లు ఎలా ఉందో, అంటే ఎవరూ లేరు కదా ఒక 3-4 మంత్స్ నుంచి. సో ఎలా ఉందా అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడుతున్నా. అసలు ముందు వెళ్ళి ఇల్లు నీట్గా ఉంటే ఓకే, బట్ ఇల్లు మొత్తం పిచ్చి పిచ్చిగా ఉంటే మాత్రం ఎంత పని ఉంటుందో. సో ఆల్రెడీ జర్నీ చేసి నిద్రలు లేక అలసిపోయి అయితే ఉన్నాము. సో చూడాలి, ఒక్కసారి అయితే చక్కగా ఇలా బయట వ్యూ అంతా చూస్తున్నాను. అంటే చాలా రోజులు అయిపోయింది కదా, ఏమైనా చేంజెస్ వచ్చినాయా అని. బట్ ఏమీ చేంజెస్ అయితే అంతగా పెద్దగా ఏం రాలేదు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉందన్నమాట. సో ఫైనల్గా ఇన్ని రోజులు సస్పెన్స్ పెట్టింది అయితే ఇదండి. సో సడన్గా అయితే మాకు హైదరాబాద్కి అయితే రావాల్సి వచ్చింది. సో మేము ఉండేది మాత్రం హైదరాబాద్లో అనమాట. సో ఇంకా హైదరాబాద్కి అయితే వచ్చేసాము. ఇంకా ఇంటికి దగ్గరలో కూడా ఎంటర్ అయిపోయామండి. సో చాలా డేస్ అయిపోయింది కదా, సో అదొక ఫీలింగ్ ఉందనమాట. నా ఇంటికి నేను వచ్చిన ఫీలింగ్ అయితే. అండ్ మా కశ్వికి కూడా పుట్టిన తర్వాత మా ఇంటికి రావడం ఇదే ఫస్ట్ టైం. అస్సలు అనుకోలేదండి ఇలా వస్తాము అని చెప్పేసి. అన్నప్రసన్న తర్వాతే అనుకున్నాం, కానీ ఇలా వస్తామని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో ఫైనల్గా మా ఇంటికి అయితే వచ్చేసాం మేము. సో లగేజ్ అంతా ఇక్కడ బయట అయితే పెట్టుకున్నాము. సో డోర్ ఓపెన్ చేసి చూడాలి అసలు లోపల ఎలా ఉందా ఏంటా అని చెప్పేసి. మా మావయ్య అయితే చక్కగా లాక్ అయితే ఓపెన్ చేస్తున్నారు. చూద్దాం, నేను ఓపెన్ చేసి చూపిస్తాను అసలు ఇల్లు బాగుందా, అసలు దుమ్ము పట్టుకుపోయిందా, ఎలా ఉందా అనేది. అంటే మా వారు వచ్చేటప్పుడు మా వారే వచ్చేసారనమాట లాక్ వేసి. తను ఎంత నీట్గా ఉంచాడా అని చెప్పేసి చూద్దామని అయితే వచ్చాను. మా పాప ఫస్ట్ టైం మా ఇంట్లో అడుగు పెట్టింది, అదే తనకి చెప్పుకుంటూ నేను లోపలికి వస్తున్నాను. అసలు నేను ఇల్లు చూడంగానే నాకు ఫస్ట్ బీపీ వచ్చిందండి. ఎందుకంటే అంత చండాలంగా ఉంది. అసలు ఎంత దుమ్ము పట్టుకుపోయిందంటే అంత దుమ్ము పట్టుకుపోయిందనమాట. అదంతా క్లీన్ చేసుకోవడానికైతే అస్సలకి ఎంత టైం పట్టిందో. అంటే నాకు ఎక్కువ రోజులుండి దీన్ని క్లీన్ చేద్దామని లేదు, అప్పటికప్పుడే మేము క్లీనింగ్ అంతా స్టార్ట్ చేసామన్నమాట. సో చూడండి అస్సలు ఎలా ఉందంటే అలా ఉందన్నమాట. దీన్ని అంతా క్లీన్ చేయాలని నాకు లిటరల్గా ఏడుపు అయితే వచ్చిందండి ఇదంతా చూసేసరికి. అంటే మనకి రీసెంట్ టైంలో గాలి వానలు ఇవన్నీ ఎక్కువ వచ్చాయి కదా. సో అదంతా ఏంటంటే వంటగదిలో విండో ఓపెన్ అయిపోయిందనమాట. సో దాని నుంచి మొత్తం దుమ్మంతా అయితే ఇంట్లోకి అయితే వచ్చింది. పాపని ఎక్కడ కూర్చోపెడదామా అని కూడా నాకు అసలు అర్థం కాలేదనమాట. సో అలా అయితే ఇంకా పాపకి ఫస్ట్ సిట్టింగ్ అదే మంచిగా ఒక బెడ్ మీద మంచం మీద అయితే మొత్తం దులిపేసి తనైతే ఫస్ట్ పడుకోబెట్టి ఇంకా మేము మా పనులు అయితే స్టార్ట్ చేస్తామండి. అదంతా నేను షూట్ చేయలేదు. అత్తయ్య అయితే వంటగది క్లీన్ చేశారు, నేను వచ్చేసి మిగతా రూమ్స్ అన్నీ క్లీన్ చేసేసాను. సో ఇక్కడ మళ్ళీ ఫ్రెష్గా అవన్నీ అయితే బయటకు తీసేసి పేపర్స్ వేసేసి అన్నీ అయితే నీట్గా సర్దుకుంటున్నాను. నా ఫేస్ చూసాను, నా ఫేస్లో ఎంత కోపంగా ఉన్నానంటే మా వారి మీద అంత కోపంగా ఉన్నానమాట. అన్నీ సరిగ్గా చూసుకొని రావాలి కదా, ఎంత పని వచ్చింది చూడు అని చెప్పేసి అయితే లిటరల్గా ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చిందండి. ఇంకా అత్తయ్య అయితే రాగానే ఇంకా అవన్నీ క్లీన్ అయితే చేసుకున్నాము ఇద్దరము. అత్తయ్య అయితే మొత్తం మనకి వంటగదిలో సామాన్లు ఉంటాయి కదా, సో అత్తయ్య అవి కడుగుతుంటే మేము తుడిచేసి ఆరబెట్టుకుంటున్నాము. సో ఇంకా వాటన్నిటిని కూడా షెల్ఫ్స్లో అయితే సర్దాలి. సో ఇంకా పేపర్స్ అవన్నీ కూడా తీస్తాం, అన్నీ మంచిగా ఫ్రెష్గా అయితే మళ్ళీ మొత్తం పెట్టేసుకుంటున్నాము. ఎలాగో మాకు శ్రావణ మాసం కూడా వస్తుంది, ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి, పనిలో పని అంతా అయిపోతుంది అని చెప్పేసి అయితే మొత్తం ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేసామండి. ఇంక ఇక్కడ చూడండి ఎన్ని
ఇవేంటి అనంటే అత్తయ్య వచ్చే ముందు మంచిగా కడిగేసి తుడిచేసి డబ్బాలో డబ్బా వేసింది కాబట్టి అవి బాగున్నాయి. ఇక్కడ చూసారు కదా బయట మొత్తం ఇవన్నీ వంటగది సామాన్లేనండి, అన్నీ బయటేసాము. ఇంకా అవి కడగాలన్నమాట. ఇంక ఇక్కడ చూసారు కదా కొన్ని అయితే తుడిచి అయితే పెడుతున్నాము, కొన్ని స్టీల్ సామాన్లు అయితే మొత్తం అయితే కడగాలన్నమాట. సో ప్రస్తుతానికైతే ఈ ప్లాస్టిక్ సామాన్లతో అయితే పని అవ్వగొట్టుకుంటున్నాము. ఇంక ఇక్కడ చూసారు కదా కర్టన్స్ కానీ అన్నీ తీసేసి అన్నీ చేంజ్ చేసేస్తున్నాం అనమాట. సో బిజీ అయితే అయిపోయాము. ఇంకా స్టీల్ సామాన్లు అత్తయ్యకి అడుగుతుంటే ఇంకా నేను ఇక్కడ తీసుకొచ్చి అయితే మొత్తం తుడుస్తున్నాను. ఇంకా అయితే మొత్తం క్లీనింగ్ అయితే చాలా ఉందండి. సో ఇలా అయితే హైదరాబాద్కి నా ఇంటికి నేను వచ్చానన్న ఆనందం కన్నా ఇదంతా క్లీన్ చేసుకోవాలన్న బాధే నాకు ఎక్కువైపోయిందనమాట. ఇక్కడ చూసారు కదా ఇంకా వంటగది అదంతా కూడా క్లీన్ చేయాలి. సో ఇలా అండి. సో ఎప్పుడన్నా ఊర్లో వెళ్ళేటప్పుడు మాత్రం అన్ని కిటికీలు అవన్నీ అయితే జాగ్రత్తగా వేసుకొని అయితే వెళ్ళండి. చాలా అంటే చాలా పని ఉంటుంది. మేము వచ్చి పడుకుందాం అనుకున్నాము, కానీ ఇలా అన్ని పనులు చేసుకుంటామని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. నిద్రలు లేవు, బాడీ పెయిన్స్, ఇంకా ఆ రోజు ఇంట్లో వంట కూడా చేయలేదన్నమాట. సో టిఫిన్లు బయటే, వంటలు బయటే, డిన్నర్ బయటే, లంచ్ బయటే, అన్నీ బయటే అయిపోయాయి అన్నమాట. ఇంకా మాకు ఇంకా ఇలా అయితే ట్రావెల్ అయితే బాగానే జరిగిందండి. ఇంటికి వచ్చినాకే మా బాడీలు అయితే అలసిపోయాయి అన్నమాట. సో చూడండి నాకైతే నిజంగా హ్యాండ్ పెయిన్స్ అయితే వస్తున్నాయి లిటరల్గా. ఇంకా మా వారైతే నన్ను వీడియో తీస్తున్నారు ఇంకా అలా చేస్తుంటే. నేను దెబ్బకి నేను హైదరాబాద్లో వ్లాగ్స్ చేయడం కూడా చాలా తక్కువ అండి. అసలు ఆ రెస్ట్ తీసుకోవడమే ఎక్కువైపోయిందనమాట. సో అంత పని అయితే వచ్చిందనమాట. ఇంక ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. సో ఫైనల్గా మేము ఎక్కడికి వచ్చామనేది కూడా రివీల్ చేశాను. సో నెక్స్ట్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి, బాయ్.